News99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ముందు చూపుతో సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ అని పేరు పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. రాష్ట్ర ఇన్ఛార్జీలు, రాష్ట్ర అధ్యక్షులతో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశాన్ని ఏర్పాటు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందని ఎవరికి నమ్మకం కలగడం లేదు. వైఎస్ జగన్. ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ ముందు చూపుతోటి సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ అని పేరు పెట్టారు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇందిరా సాగర్ లేదా రాజీవ్ సాగర్ అని పేరు మార్చేసేవాళ్ళు. పేర్లు మార్చడం, గత బీఆర్ఎస్ చేసిన పథకాలను మేమే చేశామని చెప్పుకునే దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టు రేపు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవానికి వస్తున్నారు. సంతోషం ఏం కాదంటలేదు. మీరు పూర్తి చేయకపోయినా మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగరేషన్కి వస్తున్నారు, సంతోషం. కానీ బహిరంగంగా మీరు చెప్పండి, ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత, ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత, మీరు కేటాయించే నిధులెన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించే నిధులెన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయినటువంటి కాలువలెన్ని. ఇప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసే మోటార్లు 3, అక్కడ ఎత్తిపోతల 3 మోటార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయినవే. అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, కాలువలు, కల్వర్టర్లు అన్నీ మొత్తము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని. మీరు చేసింది ఒక్కటే ఒక పని, సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్లు వెళ్ళటం కోసం ఒక లింక్ కెనాల్ 100 కోట్లకు మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని మీరు తొలగగలిగారు. ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి, ప్రజలకు చెప్పండి. మీరు బిల్డప్ ఇవ్వబాకండి, మేమే సీతారామ ప్రాజెక్టు ఫినిష్ చేశాము అని చెప్పేసి. కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు. దీనికి సీతారామ ప్రాజెక్టు, ఆ బ్యారాజ్కి సీతమ్మ సాగర్ అని పేరు పెట్టాడు. ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు. ఇందిరా సాగరో, రాజీవ్ సాగరో, సోనియా సాగరో, రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు. పేర్లు మారవడానికి లేదా బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలని మా పథకాలని చెప్పుకునే పరిస్థితి, దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, రాష్ట్ర అధ్యక్షులతో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 56 మంది నాయకులు హాజరు కాగా వారిలో 38 మంది నాయకులు విలువైన సలహాలు ఇచ్చారు. అదానీ మరియు సెబీకి సంబంధించిన తాజా స్కామ్ గురించి మేము చర్చించాము. ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. Today we had convened a meeting of AICC General Secretaries, in charges and PCC Presidentship under the leadership of Honorable Congress President Mallikarjuna Kharge ji. Including Leader of Opposition in Lok Sabha Rahul Gandhi, 56 leaders attended in this meeting. Out of 56, 38 people had given their valuable suggestions on the agenda of the meeting. Basically, today we had discussed about one of the biggest scam is happening in the country nowadays, that is Hindenburg revelations in the scam related to Adani and SEBI. We unanimously decided to have a national-wide agitation on this issue, demanding 2 things. One is a JPC inquiry on Adani Mega scam, in which the Prime Minister is fully involved and in which the financial market regulation has now been found to have been severely compromised. Honorable Congress President and Rahul Gandhi ji already put forward their view very strongly. Today, the meeting of the General Secretaries and in charges and PCC President unanimously supported that view,
and we have adopted that there will be a massive national level agitation on 22nd of August throughout the country. In state headquarters, we will gharav the Enforcement Directorate office. Thousands of Congress workers will gharav the ED office in each state capital on 22nd, demanding these two issues. One is SEBI chairman has to be removed from that position. The person who have no credibility at all cannot continue as a SEBI chairperson. Number two, there should be a JPC inquiry on this mega scam. This is the one issue we had discussed. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందని ఎవరికీ నమ్మకం కలగటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ 5 ఏళ్లు మనకు కష్టాలు ఉంటాయి, కానీ ఎల్లకాలం ఉండవు. 2029లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మాడుగులే కాకుండా మునగపాక మండలం నుంచి ఒక 8 మంది ఎంపీటీసీలు కూడా ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మనం చెప్పిన ప్రతి వాగ్దానం కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ మాట తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా క్యాలెండర్ ఇచ్చి ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మన పార్టీయే అధికారంలో ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ 0 వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా 0 వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి, కోడ్ కాబట్టి ఒక రవాటు ఇటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పార్టీకే మీ జగనే ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు విద్యా దీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి. వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి. మత్స్యకార భరోసా కూడా పడుండేటిది. వాహన మిత్ర కూడా పడుండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పార్టీకే పడి ఉండేది. ఇది మన 5 ఏళ్ల చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల
ఇవన్నీ కూడా రొటీన్గా సాదాసీదాగా మామూలుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మామూలుగా జరుగుతూ పోయేటివి. ఈరోజు ఒక్క జగన్ లేకపోవడం, ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోవడంతో ఈరోజు రావాల్సినవి ఏవి కూడా రాకపోగా ఇంటికే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితులు కూడా పోయింది. బియ్యం అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, అయితేనేమి వీళ్ళంతా కూడా ఇప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళా కనిపిస్తూ ఉంది. ఇచ్చిన ప్రతి మాట కూడా మోసం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది అనేది తెల్లంగా తెలిసిపోయే విధంగా తన పాలన సాగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది. పిల్లలకైతే మొన్నటిదాకా ఇంగ్లీష్ గవర్నమెంట్ బడులలో టోఫుల్ ఒక పీరియడ్గా బోధన జరుగుతూ ఉండేది. ఇంగ్లీష్ గొప్పగా పిల్లలందరూ చదువుకొని నేర్చుకొని గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉండుకొని IBA సర్టిఫికెట్లు సైతం వాళ్ళు పుచ్చుకొని ఏకంగా మన పిల్లలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడేలా చదువులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే టోఫుల్ పీరియడ్ను కూడా బడులలో నుంచి తీసేశాడు. విద్యా కానుక కూడా ఈరోజు అస్తవ్యస్తంగా పంపిణీ జరిగింది. ఇంగ్లీష్ మీడియం కూడా ఎగిరిపోయే పరిస్థితులు, ఇక ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం కూడా లేని పరిస్థితులు. అస్తవ్యస్తంగా ఈరోజు స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కూడా రోజుకొక మెనూతో గోరుముద్ద ఇచ్చే కార్యక్రమం కూడా అస్తవ్యస్తంగానే తయారైంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు బకాయిలు, జనవరి నుంచి బకాయిలు. మామూలుగా జనవరిలో ఏదైనా బిల్స్ జనరేట్ అయితే ఫిబ్రవరిలో బిల్స్ ప్రాసెస్ చేసి మార్చిలో మామూలుగా బిల్స్ ఇచ్చేస్తాం. అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడు ఉండదు. కానీ మార్చిలో కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం మానేసినారు. పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపన పోల. ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, గవర్నెన్స్ అయితేనేమి, డెలివరీ అయితేనేమి, ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతూ ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను, కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉన్నా, ఉంటాయి, కాదని నేను అనడంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు. కష్టాలు ఉండవని నేను చెప్పను, అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. కానీ ఏమైంది, కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాక తప్పదు. ఈ 5 ఏళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు నేను అందరం కూడా ఉంటాం. ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. మేడం ఓకే ఓకే మేడం చాలా మంచిగా ఉన్నారు భయ్యా. మేడం
తెలుగులో చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు. ఒక్క మాట అన్నా, నువ్వు వాడగలనా? వాడగలను. कुछ तो बात करो मैडम प्लीज. नहीं बात करेगा भैया. गेट में साइड आया तो हमें फोटो लेको चलता है. अंदर ताता హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత. మెట్రో ప్రయాణికులు ఆందోళన. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వివాదం. అధికంగా టికెట్ రేట్స్ పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయం. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్. See, all of a sudden these things are happening. Only the board has been quick. There is no intimation in prior. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting this seat. To be frank, I will wait every day. I will wait 20 minutes. It is not only my problem, everyone. All the employees should be asked to be. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money there. Corporation tax is happening. And according to the slab rates, we are paying the tax. ఒకటి అడుగుతా. ఈ నుంచి లాస్ట్ స్టేజ్కి పోనీకి 1 అవర్ జర్నీ. ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ. అంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ బెల్లంపల్లి పట్టణంలోని శంషీద్ నగర్లో 8వ తేదీన ఆశా వర్కర్లు ఆశా డే మీటింగ్ నిర్వహించారు. దానిలో భాగంగా ఆ ఏరియా సూపర్వైజర్ మధు కొంతమంది ఆశా వర్కర్ల రిజిస్టర్లను చూసి గెట్ అవుట్ అంటూ బిగ్గరగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని, దానివల్ల సమ్మక్క అనే ఆశా వర్కర్కి ఛాతీలో నొప్పి కలగటం వలన హుటాహుటిన సిహెచ్సి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రిఫర్ చేయడం జరిగింది. సూపర్వైజర్ మధు ఇలా చేయటం సరైన పద్ధతి కాదని, మహిళలను గౌరవిస్తూ మాట్లాడాలని, అసభ్య పదజాలంతో దూషించడం తగదని, కావున వెంటనే శంషీద్ నగర్ సూపర్వైజర్ మధుని సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. సూపర్వైజర్ మాస్టర్ గారు అక్కడ సమ్మక్కని ముందుకు పిలిచాడు. సమ్మకు జ్వరం వచ్చింది సార్, నేను నాకు ఆరోగ్యం బాగాలేదు, పాట పాడలేదు అందుకే అని చెప్పానంటే, ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతావు, ఆరోగ్యం బాగాలేదు అని ఏదో ఒక సమాధానం చెప్తా ఉంటావు, ఎందుకమ్మా నీకు ఎప్పుడు బాగుండదని చెప్తావు, నువ్వు రా ఫస్ట్ ముందుకు అని చెప్పేసి ముందు కూర్చోబెట్టుకొని బుక్కులు చూస్తే 2 బుక్కులు ఉన్నాయి సార్, నేను బాగా మోసుకొని తీసుకురాలేదు, 2 బుక్కులు తెచ్చాను, ఇవి చూడండి సార్, నేను ఆల్రెడీ ఫీవర్ సర్వే చేస్తున్నాను, రోజు ఏరియాలోకి వెళ్తున్నాను, ఆల్రెడీ నా దగ్గర డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ కేసు దగ్గరికి రోజు వెళ్తున్నాను, నేను రోజు ఫోటోస్ కూడా పెడుతున్నాను, చూడండి సార్ అని చెప్పి సెల్ ఇస్తే సెల్ తీసి పక్కనే పడేసి సెల్ చేతుల నుండి లాక్కొని
అట్లా కాదమ్మా, నువ్వు ఎప్పుడు డ్యూటీ అయ్యావు, ఎప్పుడు బస్సులో ఉండవు నువ్వు, అసలు ఏంటి నువ్వు అని చెప్పానండి. రికార్డులు ఏం లేవు, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్తావని చెప్పానంటే, సార్ నేను కమిషనర్ ఆఫీసులోనే రికార్డులు లేవు మాకు అని చెప్పేసి నేను అక్కడనే బల్ల గుద్ది సార్ని అడిగిన, మాకు రికార్డులు ఇస్తేనే మేము రాస్తాం సార్, మా రికార్డులతో ఎప్పటికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను సార్ని అడిగిన. మేము రికార్డులు ఇచ్చినప్పుడు రాస్తాం సార్, ఇప్పుడైతే మాకు వచ్చింది మేము రాసినాం చూడండి సార్ అని అంటే, ఏంటిదమ్మా నువ్వు రాసింది, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు నీకు అని చెప్పేసి అసభ్యంగా మాట్లాడుతూ తనను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతూ, ఫస్ట్ బయటికి నాడు గెట్ అవుట్ గెట్ లాస్ట్ దెంగే బయటికి అని చెప్పేసి, ఆమె నీకు బయటికి గుంజుకపోండి అని చెప్పేసి మాట్లాడి అసభ్యంగా మాట్లాడడం వల్ల తను మానసిక ఆవేదన గురి అయ్యి అప్పటికప్పుడే ఆమెకు బీపీ హై అయ్యి హార్ట్లో చెస్ట్లో పెయిన్ వచ్చి ఆమెను హాస్పిటల్కు రెఫర్ చేసి మన సిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుండి వెంటనే మళ్ళీ మంచిర్యాలకు రెఫర్ చేస్తే మంచిర్యాల కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆ రోజు నైట్ 9 అయ్యే వరకు మంచిర్యాల హాస్పిటల్లోనే బయట టెస్టులు చేయించి మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నాము. అప్పుడు డిశ్చార్జ్ చేసిన దగ్గర తీసుకొచ్చి ఇంట్లో వరకు చేసాము. దీనిపై కలెక్టర్ ఆఫీస్ తెల్లవారి ముట్టడి పెట్టాము. కలెక్టర్కి లెటర్ రిమైండ్ వచ్చేసరికి లెటర్ ఇచ్చాము. తను ఇంకా డిప్యూటీ సార్ వచ్చారు, అది ఆ లెటర్ తీసుకున్నారు, దాని మీద ఏమి స్పందించలేదు. సరేనమ్మా మేము మాట్లాడతాం, మీరు విజిట్ చేయండి అని చెప్పారు. లేదు సార్ ఆమెకు పరిష్కారం అయ్యేంత వరకు మేము విజిట్ చేయమని చెప్పాము. అయినప్పటికీ ఆ సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారంట. ఆ ఎంక్వైరీకి వస్తే ఏఎన్ఎంస్ను 2 ఆశా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతోటి అసలు మరోసారి ఏం చేశాడమ్మా, ఏమన్నాడు అంటే, సార్ చాలా మంచివాడు, అసలు ఎవరి జోలికి పోలేదు, ఎవరిని ఏమన్నాడు అని చెప్పి అని మేము ఆశా వర్కర్లము అంటే శంషీర్ నగర్ యూపీఎస్ సెంటర్లో 8వ తారీఖు రోజు ఆశా డే మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మేము అందరం వెళ్ళడం జరిగింది. గత 3 నెలల నుంచి మధుసార్ అనే మా సూపర్వైజరు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే రికార్డులు కరెక్ట్ రాయలేదు, మీరు ఏరియాలలో కరెక్ట్ వర్క్ చేయరు, మీకు అసలు ఏం చేత కాదు, అసలు మీ యూనిఫామ్ వేసుకున్నారు కానీ వేస్ట్ కాదు, మీరు ఈ యూనిఫామ్కు మీరు అర్హులే కాదు అని మాట్లాడుతున్నారు. 3 నెలల నుంచి ఇదే టార్చర్ అనుభవిస్తున్నాము. అయితే సమ్మక్క అడుగుతుంది, ఎవరి గురించి మాట్లాడినా ఎందుకు సార్ అట్లా అంటారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అని సమ్మక్క అడిగేసరికి, ఈమె నన్ను అడుగుతుందా, ఈమె నన్ను అడిగేంత అయిందా అని చెప్పి సమ్మక్కని టార్గెట్ చేసి, సమ్మక్క రిజిస్టర్లు చూపెట్టండి, మీ అయి చూపెట్టండి, ఇవి చూపెట్టండి అని చూపెడితే కూడా పిఎన్సీ విజిట్లని మేము చేస్తాం. ఆ పిఎన్సీ విజిట్లలో డేట్లు వేస్తాము, మేము ఏరియాలకు వెళ్ళి డేట్లు వేస్తాము. అయితే ఒక్కొక్కసారి మాకు వీలు రాకపోతే మేము డేట్లు వేసి తెల్లారి వెళ్తాము. ఆ రిజిస్టర్ తీసుకొని గత సంవత్సరం రిజిస్టర్ కూడా చూసుకుంటూ ఈ రిజిస్టర్లో వాళ్ళకు ఫోన్లు చేసి ఈ సమ్మక్క అనేట ఆమె వచ్చిందా లేదా అని అట్లా టార్చర్ చేస్తాడు. 3 నెలల నుంచి ఇదే టార్చర్. అయినా కూడా మేము సైలెంట్గా ఉంటున్నాం. ఈ నెలలో మమ్మల్ని అందరినీ బయటికి లంచ్కి వెళ్ళమని చెప్పి ఒక సమ్మక్క ఒక్కరినే లోపల ఉంచి ఆమెను మానసికంగా అంటే బూతులు తిట్టి ఆమె సెల్లు గుంజుకొని ఆమె రిజిస్టర్లు తీసుకొని నువ్వేం పని చేస్తావు, నీకేం పని చేత కాదు, నువ్వు అసలు వేస్ట్, ఇక్కడ నుంచి గెట్ లాస్ట్ అది ఇదని వర్రంగా మేము అందరం వెళ్ళేసరికి ఏమంటున్నాడు, గెట్ లాస్ట్ ఇంగ్లీష్లో, ఇక ఇంగ్లీష్ ఆయనకి ఇంగ్లీష్ వచ్చినట్టు ఇంగ్లీష్లో మాట్లాడకుండా తిట్టి దెంగే అని మాత్రం అన్నాడు. అది మేము విన్నాం, మేము 30 మంది విన్నాము. అక్కడ ఉన్న 2 ఎన్ఎంసీ వినరాలేదు, 2 ఆశా వర్కర్లకు వినరాలేదు, మెడికల్ ఆఫీసర్ వారికి కూడా ఆ మాట వినరాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళకు ముఖ్యము, మాకు కూడా మా సమ్మక్య మాకు కూడా ముఖ్యమే. సమ్మక్య మా సమస్యల మీద, ప్రతి ఒక్క ఆశా వర్కర్ సమస్యల మీద మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఒక సమ్మక్యను ఆశా విధుల నుంచి తొలగిస్తే వాళ్ళకు చదువురాని వాళ్ళని అందరినీ తీసేసి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన లోక నాగమణి ఒంటరి మహిళ. అయితే తన తండ్రి గోపయ్య నుండి ఎకరం పొలం సాదా కాగితం ద్వారా పొందినట్లుగా తెలిసింది. కానీ ఆ భూమికి తన అన్న తమ పేరుతో పాస్బుక్ చేయించుకోవడం కంగు తిన్న నాగమణి తన పేరుతో పాస్బుక్ ఇవ్వాలని వేడుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోవడంతో తహసీల్దార్ని కలిసి తన పేరుతో పాస్బుక్ని ఇప్పించమని వేడుకుంటూ కాళ్లు పట్టుకుని మొరపెట్టుకుంది. ఆ దృశ్యం అక్కడ వారిని కలిచివేసింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ముందు చూపుతో సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ అని పేరు పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. రాష్ట్ర ఇన్ఛార్జీలు రాష్ట్ర అధ్యక్షులతో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశాన్ని ఏర్పాటు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందని ఎవరికి నమ్మకం కలగడం లేదు వైఎస్ జగన్. ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.